లక్ష్మి గుడికి వెళ్తుంది హరికృష్ణని తీసుకొని. ఇంకా అక్కడ ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకే రావాలి. నేను ఆ శకుంతలని అణగదొక్కాలని, తనదేదో లాక్కోవాలని నేను అనుకోవట్లేదు. నేను చేస్తున్న ప్రతి పనిలో తనే నాకు నష్టాలు తీసుకొచ్చింది. నేను పైసా పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుల్ని హోటల్ పెడితే హోటల్ కూడా తగలబెట్టింది. అందుకనే నేను ఇలాంటి నిర్ణయానికొచ్చాను. దయచేసి నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి దేవుడా! నేనెప్పుడూ నిన్ను నిందించలేదు. నువ్వు నన్నెంత కష్టాలు పెట్టినా కూడా ఈ విషయంలో మాత్రం నేను నెగ్గాలి. ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవాలి. బామ్మకి ఆపరేషన్ చేయించాలి. హరికృష్ణని బాగా చదివించుకోవాలి అని లక్ష్మి మొక్కుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు, హరికృష్ణ, లక్ష్మి. ఇంకా శకుంతల లక్ష్మి అక్కడికి రాకుండా చేయడానికి రౌడీలను పంపించి ఉంటుంది. లక్ష్మి ఆ రౌడీలని చితక్కొట్టి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయి ఉంటుంది. ఇంకా హర్ష, "అక్క ఏంటక్క ఇంత లేట్‌గా వచ్చావు? టైం అయిపోతుందక్క. త్వరగా వెళ్ళి ఆ ఫుడ్ రెడీ చేయక్క" అని చెప్తూ ఉంటే శకుంతల నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి హడావిడిగా, "నేను రాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి హర్ష. వాళ్ళని తప్పించుకొని వచ్చేసరికి ఇక్కడి ఇంత లేట్ అయింది" అని చెప్పడంతో, "అమ్మ పదమ్మ లేట్ అవుతుంది" అని హరికృష్ణ కూడా అంటూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి వంట చేయడానికి చూస్తే అక్కడ అన్నీ కుళ్ళిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలన్నీ ఉంటాయి. "అదేంటి ఈ కూరగాయలన్నీ ఇలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా వండడం?" అని లక్ష్మి అడుగుతూ ఉంటే, "వీటితోనే వంట చేయాలి" అని శకుంతల వాళ్ళు చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఎలాగోలాగా చేసేద్దాము అని ఒక 2, 3 ఐటెమ్స్‌ని ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని ఆ టేబుల్ పైన పెట్టడానికి తీసుకొస్తూ ఉంటే, శకుంతల తన కాలుని అడ్డుపెట్టి లక్ష్మి చేతిలో ఉన్న ఆహ్, ఆహ్, ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కింద పడేలాగా, లక్ష్మి స్లిప్ అయ్యి అవన్నీ కింద పడిపోయేలాగా చేస్తుంది. ఇంకా అలా పడిపోవడంతో లక్ష్మి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.